ఈసారి లోక్సభ ఎన్నికలల్లా ఎట్లకైనా కమలం పువ్వు పార్టీని దొక్కేయాలనని కంకణం కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం షాన్నే దాన్లాడుతున్నది. రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి పార్టీల జోరు పెంచిండు. పాంచ్ న్యాయ్ పేరుతోటి మేనిఫెస్టో పెట్టిర్రు. అయినా కూడా కాంగ్రెస్ కు 40 సీట్లు వచ్చేంత సీన్ లేదని ఎడ్డిస్తుండు ప్రధాని మోడీ సారు. అక్క ఆరాటమే గాని బావ బతికేటట్టు లేడన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు ఎంత తన్లాడినా 40 సీట్లు వచ్చేది కూడా గగనమే అని అంటున్నాడు ప్రధాని మోడీ సారు. ఎన్డీఏ సునామీల చేతి పార్టీ కొట్టుకపోవడు ఖాయమే అని అంటున్నాడు. ఈసారి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుడు పక్కా అని శాపనార్థాలు పెడుతున్నాడు. మా ఎన్డీఏ కూటమి 400 సీట్ల పక్కా గెలుస్తున్నామని ధీమాతోటి చెప్పుకొచ్చిండు. వారణాసిలో నామినేషన్ అయిపోయినప్పుడు ఇట్లా సురుకులు పెట్టిండు సారు. యూపీ పబ్లిక్ కాంగ్రెస్ ను పాపిని చూసినట్టు చూస్తున్నారు. ఏపీ పబ్లిక్ దగ్గర కూడా రాణిస్తలేరు. ఏడికి పోయినా చీ కొడుతున్నారు. మాకే జై కొడుతున్నారని మోస్ట్ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు మోడీ సారు. రాహుల్ గాంధీ వయనాడుకెళ్ళి వారిపోయి రాయ్బరేలీకి మకాం మార్చిండని సురుకులాంటిచ్చిండు. మరి సొంత రాష్ట్రం గుజరాత్ లో గెలవలేకనే సారు భక్తులు ఎక్కువ వారణాసికి మకాం మార్చిండా అని కాంగ్రెస్ వాళ్ళు కూడా సురుకులు పెడుతున్నారు. ఎలక్షన్ల రిజల్ట్ వచ్చేదాకా ఇవ్వాలనే గిట్లనే ధీమాతో ఉంటారు. రిజల్ట్ వచ్చినాక బయట పడుతుంది కమలయాల భాగోతమని ఎడ్డిస్తున్నారు. అయితే ఇదే ముచ్చట్ల కేసీఆర్ సార్ కూడా నేను ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు మాట్లాడుకొచ్చిండు. కేంద్రంలో ఎన్డీఏకి గానీ ఇండియాకి గానీ స్పష్టమైన మెజార్టీ వచ్చేటట్టుగా అనిపిస్తలేదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలేదే హవా ఉండబోతున్నది. ఆ టైంలో నేను బి ప్రధాని క్యాండిడేట్ నే అయితా అని అనుకొచ్చిండు. ఆ టైంలో మా కథనేందో చూయిస్తామని చెప్పుకొచ్చిండు. మరి ప్రాంతీయ పార్టీలకు అంత సీన్ ఉందా అని అంటే లేదనే చెప్పుకోవాలి. నదులన్నీ కలిసి సముద్రాలు కలిసినట్టు ప్రాంతీయ పార్టీలన్నీ మళ్ళా కేంద్రంలో ఏదో ఓ జాతీయ పార్టీ తోటే జట్టు కడుతున్నాయి. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు చక్రం దీపే సీన్ ఇప్పటికైతున్నట్టుగా అనిపిస్తలేదు. ఎందుకంటే మోడీ పతారు ఏం పలసవలేదు. ఈ తాపింగ జనత గట్టిగానే ఉన్నదని చెప్పక తప్పది. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆల మిస్టేక్లను జగబెట్టుకోకుండా మళ్ళా పాత తప్పులే చేసుకుంటా పోయి మోడీని ఓడిస్తామని అంటున్నారు గానీ కింది స్థాయిలో పరిస్థితి కనిపిస్తలేదు. ఈ తాప ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గొచ్చేమో గానీ ఎన్డీఏదే మళ్ళా పవర్ అని అన్ని సర్వేలు కూడా కూస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ తోటే మోడీ సార్ మళ్ళా నేనే పీఎం అనే ధీమాతో ఉన్నాడు. కాంగ్రెస్ కు 40 సీట్లు కూడా రావని ఎడ్డిస్తున్నాడు. మరి చూడాలి ఏమైతుంది ఆఖరికి. ఓట్ల పండుగ ఒడిచిపోయింది కదా, ఇక ఏం పెద్ద వార్తలుంటాయి. గరం గరం రాజకీయం ముచ్చట్లేం ముంగట పడతాయా అనుకున్నారేమో, గట్లేం లేదు. ఇగో ఖమ్మం కాంగ్రెస్ లీడర్ల కథ చూస్తుంటే మళ్ళేమో పెద్దగానే మోపు చేసినట్టున్నారు గాని. ఇప్పుడేం చూసిరు మా రాజకీయము ఎంపీ ఎలక్షన్ల రిజల్ట్ రానిరు ఆట చూస్తా చిట్టా 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 ఎయ్ అని వేసుకొని మరీ ఆడిస్తాం అన్నట్టే చెప్పుకొచ్చారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అయితున్న ముచ్చట్లు చూస్తుంటే ఏదో పకడ్ బందీగానే ప్లాన్ చేసావు మైక్ అనేటట్టే చేస్తున్నారు. హైదరాబాద్కి వెళ్ళి కేరళలో ఉన్న కొచ్చిన్ పోయేందుకు విమానంలో బయలుదేరిండు మంత్రి పొంగులేటి సారు. ఇక ఆయనతో పాటుగా ఖమ్మం ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళుంటే ఏం కాకపోవు గానీ అందులోనే తాండూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ లీడరు పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇది ఎక్కడి కథరో కార్ పార్టీ నేత రోహిత్ రెడ్డి విమానంలో ఈలతోనేం చేస్తున్నాడు? ఆయనతో కలిసే పోతున్నాడా? ఈలతోని లోపల ఏమైనా మతలం నడుస్తుందా? కలిసేది ఉంటే ఈడు తిన్నగలవక వచ్చిన దాకెందుకు పోతున్నట్టు అని అనుకుంటే సోషల్ మీడియాలో పొలిటికల్ సర్కిల్ తీరొక్క డౌట్ వస్తున్నాయి కానొస్తున్నాయి. మరి లోపల ఏం నడుస్తుంది, ఆఖరికి ఏం తేలుతుంది, రాయికేం ఎటు తిరిగి ఎటు మరలుతుంది అనేది రేపు చూడాలిగా. కానీ ఓట్లు అయిపోగానే ఏదో పావులు కదుపుతున్నారంటే ఆయనతో రిజల్ట్ వచ్చినాక ఏమేమవుతుందో చూడాలిగా.